రేవంత్ రెడ్డి పాదయాత్ర కాదు, మహబూబ్ నగర్ జిల్లా నుండి మా మంచిర్యాల దాకా పొర్లు దండాల యాత్ర చేసినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బతికించలేడు రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి ముత్తాతలు వాళ్ళ తాతలు దిగొచ్చినా కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బతకదు. ఎందుకంటే ఇదొక చారిత్రక సత్యం. జార్ఖండ్ బీహార్ నుండి వేరుపడ్డ తర్వాత జార్ఖండ్లో ఆర్జేడీ అయిపోయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ డెఫినెట్గా తెలంగాణలో అంతర్ధానం అవ్వాల్సిందే. అది ప్రజల కోరిక. దానికి అనుగుణంగానే ఇవాళ ఏ ఎన్నిక తీసుకున్నా అసలు ఆ పార్టీలకు డిపాజిట్లు వస్తలేవు. ఆంధ్ర పార్టీలకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి కూడా తెలంగాణలో ఎవరు ముందుకు వస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా ఆ వాస్తవ విషయాన్ని గ్రహించి అంతో ఇంత మిగిలి ఉన్న తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాట్లాడితే మంచిది. లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు అసహించుకుంటారు. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణలో గోదావరి కృష్ణా నదుల మీద కట్టేటటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా మహానాడు వేదికగా దానికి వ్యతిరేకంగా తీర్మానంలో మాట్లాడినటువంటి వాళ్ళ నీచపు బుద్ధిని, తెలంగాణ వ్యతిరేక వైఖరిని తెలంగాణ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. వాళ్ళ రాజకీయ జీవితానికి తెలంగాణ ప్రజలు సమాధి కట్టడం ఖాయమనేటటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మహానాడు వేదికగా చాలా చిల్లర మల్లర మాటలు మాట్లాడినాడు. ఆ చిల్లర మాటలు బంద్ చేసి ఏమైనా మంచిగా పని చేసుకుంటే ఆయనకేమైనా ఉంటుంది. కానీ లేకపోయినట్టయితే తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఆయన ఒక 420గా చూస్తూ ఉన్నారు. గతంలో నోట్ల కట్టలో ఏ విధంగా ఒక కేసులో దొరికిపోయిన ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తి మైక్ ఉంది కదా అని, కెమెరాలు ఉన్నాయి కదా అని పెద్దోళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. ఆయన మహానాడులో మాట్లాడినటువంటి మాటల్ని కూడా మేము చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం, వాటిని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా తన బుద్ధిని మార్చుకోవాలని కోరుతా ఉన్నాం. ఏంటంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తార మండలంలోని తారక ధృవతారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు అని అందరి మహానుభావులు కార్యాలు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అభివృద్ధి దీక్ష పొందాలి.